శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారులలో లాభస్థాన స్థిత రవి యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. శనేశ్వరుడు షష్ఠభావమందు, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు, ఈ మూడు గ్రహాలు అనుకూలమైనటువంటి గ్రహములు. ఎప్పుడైతే లాభమందు రవి ఉంటారో అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నారు. అంటే ఎల్లప్పుడూ గృహమందు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు, అలాగే మానసిక ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, వీటన్నిటినీ కూడా రవి సూచిస్తూ ఉన్నారు. షష్ఠస్థానమందు శనేశ్వరుడు మీకు ప్రత్యేకించి ఏదైనా శరీర అనారోగ్య సమస్యలుంటే అవి తగ్గించేటువంటి విధంగా శనేశ్వరుడు కృషి చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా నరములకి సంబంధించినటువంటి సమస్యలు, లేదా అతి బరువు ఉండేటువంటి వారు బరువు తగ్గుతూ ఉండడము, లేదా వాతమునకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడం, ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారంలో తులారాశి వారు అధికమైనటువంటి శ్రమని పొందవలసి వస్తుంది. కారణం ఏంటి అంటే దశమంలో గురుబుధుల యొక్క సంచారము, వ్యయస్థానమందు శుక్రుని యొక్క స్థితి వెరసి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కొంత ఎక్కువ శ్రమని మీరు పొందవలసి వస్తుంది. అలాగే ఎక్కువ కాలం ఉద్యోగపరంగా మీరు వెచ్చించవలసి వస్తుంది సమయాన్ని, అంటే ఓవర్ టైం డ్యూటీస్ అంటారే ఆ విధంగా చేయవలసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు ప్రత్యేకించి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలకి కొంత దూరంగా ఉంటారు. కావాలని కొంతమంది కుటుంబ సభ్యులు దూరం పెడుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో నిజంగా ఫలానా ఫంక్షన్కి వెళదాము అనుకుంటే మీకు తీరిక దొరకక దానికి కూడా వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదైనా కుటుంబ సభ్యులకి వెచ్చించేటువంటి సమయం తక్కువ, ఉద్యోగపరంగానే ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒత్తిడి ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. అయినప్పటికీ లాభమందు రవి ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా మీ వరకు రానివ్వరు, ఉత్సాహంగానే ముందుకు వెళ్ళనిస్తారు. అయితే ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఖచ్చితంగా మీరు చెయ్యాలి అనుకున్నటువంటివి మాత్రం కొన్ని వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే దేశాంతర వాసానికి సంబంధించినటువంటి విషయాలు, లేదా దూరత్ర విద్య, విదేశీ విద్యా సంబంధమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం, సుదర్శన మంత్రాన్ని చదువుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి.